ఇట్స్ మీ స్నేహ ఛానల్ ప్రేక్షకులందరికీ అట్లాగే తెలంగాణ తెలుగు ప్రజలకు మరి భారతీయులందరికీ కూడా శ్రావణ మాస వరలక్ష్మీదేవి శుభాకాంక్షలు. ఇది నా అన్ని మంగళసూత్రాలు కాదు, ఈ వరలక్ష్మి వ్రతంలో పెట్టుకున్నటువంటి కాసు ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క కాసు ఇలాంటిది ఒకటి మేము చేయించుకోవడం జరుగుతుంది. ఇది మా సార్ తీసుకొస్తారు ప్రతి సంవత్సరం కూడా. మనం ఇంట్లో తయారు చేసినటువంటి నైవేద్యాలు ఇవి వచ్చేస్తేనేమో ఇది పులిహోర, ఇది దద్దోజనము. 12 సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఇప్పటికి. 20 సంవత్సరాల ప్రేమ, 15 సంవత్సరాల పెళ్లి జీవితం, తర్వాత 12 సంవత్సరాల వలసి వ్రతం వేడుక. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ ఇస్తినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం. ఎంత బాగా అలంకరణ చేశామంటే చూడండి, మా ట్రాన్స్ మహిళలు కూడా అమ్మవారి పూజల్లో చేయడం అనేది అంత బాగా చేస్తాం. ఇందులో కైన్స్ ఉన్నాయి కదా, ఈ కైన్స్ అన్నీ కూడా ఇస్తినమ్మ వాయనం. ఈరోజు మా ఇంటికి వచ్చింది ఎవరు? సాక్షాత్ వరలక్ష్మి మాత వచ్చింది. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం. సో తన్మయ నైవేద్యాలు ఏమేమి చేస్తావు ఈరోజు? పులిహోర, దద్దోజనం, శనగలు. ఆ కైన్స్ దేనికోసం అన్నట్టు? అవి అమ్మవారికి తెచ్చి మనం డైలీ వెళ్ళి పూజ చేసి, అదే మేము అందరికీ 1 రూపీ ఇస్తాం కదా, అదే 1 రూపీ 1 ఇయర్కి ఒకసారి పూజ చేస్తాము. అవన్నీ అలా దాచిపెట్టి ప్రజలందరూ బాగుండాలి, మాతో 1 రూపీ తీసుకుంటారు కదా, అదే 1 రూపీ మేము ఇస్తాం అందరికీ. హాయ్, హలో, నమస్తే. నేను మీ స్నేహ. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. వరలక్ష్మి వ్రతంలో భాగంగా ఈరోజు మా ట్రాన్స్ మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈరోజు వరలక్ష్మి వ్రతం అయితే నమ్ముకోవడం జరుగుతుందండి. ఆ పూజలో భాగంగా ఈరోజు మీ అందరికీ మేము పూజ ఎలా చేస్తాము, వాయనం ఎలా ఇస్తాము అనేది ఒక పూర్తి మహిళ అయితే ఎలా చేస్తుందో, సో అదేవిధంగా ట్రాన్స్ మహిళలు కూడా అదేవిధంగా పూజ చేయడం జరుగుతుంది అన్నట్టు. నిండు సౌభాగ్యవతిగా ఈ పూజ చేసి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని కోరుకునే దాంట్లో ముందుగా ట్రాన్స్ మహిళలు అయితే మేమందరం ఉంటామనే విషయం మీ అందరికీ తెలుసు. సో ఈరోజు అయితే నేను మా లేల గురువు గారింటికి అయితే రావడం జరిగింది. సో మా గురువుగారి యొక్క వలసి వ్రతం ప్రతి ఇయర్ చేస్తూ ఉంటారు. సో ఈసారి మా గురువుగారింటికి అయితే రావడం జరిగింది. మా గురువుగారు మాకు ఇచ్చే వాయనం కానీ అదేవిధంగా మా గురువుగారు పూజ ఎలా చేశారో అదంతా కూడా కొన్ని మాటలు తెలియజేయమని చెప్పి అడుగుదాము. అదేవిధంగా చాలామంది ట్రాన్స్ మహిళలు కొంతమంది నన్ను ఆహ్వానించడం జరిగింది. అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళ వీడియోస్ కూడా తీయడం జరుగుతుంది. సో అంతా కూడా వీడియో చివరి వరకు చూడండి. మరి ఇంకెందుకు కలిసి మా దగ్గరికి వెళ్దాం రండి. అత్తయ్యకి వచ్చేసిన అత్తయ్య వలసి వ్రత శుభాకాంక్షలు అత్తయ్య. థ్యాంక్ యూ అందరికీ కూడా. ఇట్స్ మీ స్నేహ ఛానల్ ప్రేక్షకులందరికీ అట్లాగే తెలంగాణ తెలుగు ప్రజలకు మరి భారతీయులందరికీ కూడా శ్రావణ మాస వరలక్ష్మీదేవి శుభాకాంక్షలు. వలసి వ్రత శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ. సేమ్ టు యూ చెల్లి. థ్యాంక్ యూ. సో వరలక్ష్మి వ్రతం అంటే అందరికీ తెలుసు పండగ, అమ్మవారిని శ్రావణ మాసంలో వచ్చే పండగ వరలక్ష్మి వ్రతం అందరం గొప్పగా చేసుకుంటాం. అందులో భాగంగా మన ట్రాన్స్ మహిళలను కూడా చాలా గొప్పగా చేస్తాము. అందులో ముఖ్యంగా ఏంటంటే మీరు చేసే పూజ. సో వరంగల్లో ట్రాన్స్ మహిళల్లో ముఖ్యంగా మన ఎలగురుగా చేసే వరలక్ష్మి వ్రతానికి మేము అందరం కూడా హాజరవుతాము. అందరం వాయనం తీసుకుంటాము. అందరం కూడా అమ్మవారి ఆశీస్సులు మాకు ఉండాలి, అదేవిధంగా ప్రజలందరికీ ఉండాలని చెప్పేసి మా గురువుగారు చేసే ఈ పూజ, ఈ యొక్క వలసి వ్రతం గురించి మా గురువుగారు కొంచెం క్లియర్గా చెప్తారు. అంటే వరలక్ష్మి దేవి అంటే పూజ గురించి, వరలక్ష్మి వ్రతం గురించి మనమేం కొత్తగా స్టార్ట్ చేసింది కాదు, ఇది అందరికీ తెలిసినదే. అందరు కూడా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారాన్ని వరలక్ష్మి దేవి వ్రతంగా చేసుకుంటారు. మహిళలందరూ కూడా మన భారతీయ సాంప్రదాయ ప్రకారం మొదటి నుంచి కూడా వస్తుంది. దాంట్లో భాగంగా మనం కూడా అంటే ట్రాన్స్ మహిళలను కూడా మన వరంగల్లో ఎప్పటి నుండో చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇది మనము చాలామంది మీ ఇంటింట కూడా జరుపుకుంటున్నాము. కొందరు తన స్తోమతకు తగ్గట్టుగా పెద్దగా చిన్నగా అందరూ కూడా జరుపుకుంటారు. ఏది ఎవరు జరుపుకున్నా ఈ రోజు ఈ పూజ యొక్క
ఆ ఉద్దేశం ఏంటిదంటే అందరం కూడా ఆరోగ్యాలతోని ఐశ్వర్యాలతోని సుఖశాంతులతోని అందరము ప్రజలందరూ కూడా మనశ్శాంతిగా ఉండాలని, సౌభాగ్యవతిగా ఉండాలని, మహిళలందరూ సౌభాగ్యవతులుగా ఉండాలనేది, అందరి ఇంట్లో లక్ష్మీ కళ్ళతో ఉట్టిపడాలనే ఆలోచనతో ఈ పూజ చేసుకుంటున్నాము. మనం కోసమే కాకుండా మనకు మంచి చెడులు చూసేటువంటి దాతలు ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉండాలి, మహిళలందరూ కూడా సౌభాగ్యవతులుగా ఉండాలనే ఉద్దేశంతో మనం కూడా ఈ పూజ చేసుకుంటున్నాము. చాలా మంది అనుకుంటారు ట్రాన్స్ కమ్యూనిటీ అనగానే వీళ్ళు ఇలాంటి పండుగలు పూజలు ఏమి చేస్తారు అనేది కూడా అందరికి కొన్ని అపోహలు ఉండే, వీళ్ళు ఏమి చేయరు, ఏదో అడుక్కుంటారు, ఎక్కడో తింటారు, ఎన్నో ఉంటారు అనేది ఒకప్పటి నుంచి ఉండేది. కానీ ఇప్పుడిప్పుడు అందరికి కూడా తెలిసిపోతుంది. మనము హిందూ సాంప్రదాయం ప్రకారం మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి అన్ని పండుగలను మనం కూడా ఘనంగా గొప్పగా మనకున్న స్తోమతల్లో జరుపుకుంటూ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. ఇది నిజంగా కూడా మన కమ్యూనిటీ యొక్క అంటే ప్రవర్తనలో మార్పు అంటాం కదా. అందరూ సొసైటీలో ఒకప్పుడు ఎలా ఉండే వాళ్ళమో తెలియదు, కానీ ఇప్పుడు సమాజంలో మనం ఒక భాగమైనప్పుడు సమాజంలో అందరితో పాటుగా మనం కూడా ఇలాంటి పండుగలు జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సో అంటే ప్రతి ఒక్కరు కూడా చాలామంది ట్రాన్స్ మహిళలు అంటే కాసు వేసుకుంటారు కదా. సో మీ కాసు గురించి చాలా మందికి చాలా దాన్ని ఏమంటారు అడగాలి అనుకుంటున్నారు, అది మీరే అంటే ఆల్రెడీ ఇది నేను మన ఛానల్లోనే చెప్పాను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా. అంటే నా మంగళసూత్రాన్ని చూసుకుంటే అందరు కూడా ఇన్ని మంగళసూత్రాలు ఉంటాయి ఏంటి అనే ఉద్దేశంతో అదే మీ దాంట్లోనే నేను క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇది నా అన్ని మంగళసూత్రాలు కాదు, ఈ వరలక్ష్మి వ్రతంలో పెట్టుకున్నటువంటి కాసు ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క కాసు ఇలాంటిది ఒకటి మేము చేయించుకోవడం జరుగుతుంది. ఇది మా సార్ తీసుకొస్తారు ప్రతి సంవత్సరం కూడా. ఈ పూజలో అమ్మవారి దగ్గర పెట్టి ఆ తర్వాత పూజ అయిపోయిన తర్వాత నేను మెడలో వేసుకొని ఆ తర్వాత పుస్తలలో ఒక భాగంగా దీన్ని జమ చేసుకోవడం జరుగుతుంది. ఇది అందరు కూడా మహిళలు కూడా వరలక్ష్మి వ్రతంలో ఇలాంటి కాసు వేసుకోవడం, లక్ష్మీదేవి వారి రూపు వేసుకోవడం అనేది జరుగుతుంది. దానిని మనం కూడా పాటిస్తున్నాం. చాలా మంది అంటే మన ట్రాన్స్ఫర్లో కొంతమంది పెళ్లి చేసుకున్న వాళ్ళు భర్తలతో వేసుకుంటారు. మన దాంట్లో వచ్చేసి మనం హిజ్రా మరియు పెళ్లి తతంగం తర్వాత మన సౌభాగ్యవతిగా మనం దేంట్లోకి వచ్చిన తర్వాత కొంతమంది గురువులు కడతారు కదా. సో దాని గురించి అంటే ఇక్కడ నేనైతే అమ్మవారి పూజ విషయానికి వచ్చేస్తే ఇక్కడ మనము నిండుగా ఎప్పటికీ ముత్తైదుతనంతో జీవించే వాళ్ళము. మనం ఎప్పుడు కూడా దైవ పూజలో ఉంటాము, మనకు దేవుడితో కళ్యాణం జరుగుతుంది, మన గురువులతో కళ్యాణం జరుగుతుంది. కాబట్టి మనం నిత్య సౌభాగ్యవతులుగా ఉంటాము. కాబట్టి మనకు భర్తల అనే ముఖ్యమే కాకుండా మనం నిత్యము అమ్మవారి పూజలు దేవుడి పూజలు చేసేవాళ్ళం కాబట్టి మనము ఈ పూజ ఖచ్చితంగా చేసుకుంటాము. ఇది మనకు గురువు మనకి భర్తతో సమానము, దేవుడు కూడా మనకు వెన్నంటి ఉంటాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈ పూజ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో చాలామంది అడిగారు కదా, అందరు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, అందరు బట్టలతో కాసు కట్టించుకుంటారు, కొంతమంది దాన్ని క్వశ్చన్ చేయడం జరిగింది. సో మీ అందరికీ క్లారిఫికేషన్ కోసమని ఈరోజు మా గురుగారితో మీకు ఇప్పించడం జరిగింది. సో మేమైతే ఇప్పుడు మా అత్తయ్య గారి ఇంటికి వచ్చి వాయినం తీసుకోవడం రావడం జరిగింది. ప్రతి ఇయర్ మా అత్తయ్య గారు వాళ్ళ శివతను మమ్మల్ని అందరూ ఇన్వైట్ చేయడం, ఇలా వాయినం తీసుకోవడం అనేది మా సాంప్రదాయం. అమ్మవారి పూజ చేయడం మనం అదృష్టంగా భావించుకోవాలి. ఎందుకంటే ఇది అందరికీ దక్కే అదృష్టం కాదు. ఇది మనము కూడా అంటే మీ అందరికీ తెలుసు, నేను ఎక్కువగా పూజలు అలాంటి కార్యక్రమాలు ఎక్కువ చేయకపోయినప్పటికీ కూడా ఇది ఖచ్చితంగా చేస్తాము. మన ఇంటిలో ఇది చేస్తాము. ఇప్పుడు మనకు అన్ని ఏ దేవుళ్ళు ఉన్నాయో అవన్నీ చేస్తాం. అంటే ఆ పూజ చేసుకునే అదృష్టం మనకు రావడం కూడా ఒక అదృష్టమే మనం కూడా భావించాలి. అమ్మవారి కృప మనకి అందరి పట్ల ఉండాలి, మన ప్రజలందరి పట్ల ఉండాలి, అందరూ బాగుండాలని మరొకసారి ఇట్స్ మీ స్నేహ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య. మీరు చాలా బిజీగా ఉన్నారు. ఈరోజు మార్నింగ్ మా అత్తయ్య గారు 3:30కి వెళ్ళేసారంటే లేచి అలంకరణ కార్యక్రమం వీళ్ళిద్దరు కలిసి చేశారంటే ఇదంతా కూడా అలంకరణ నైవేద్యాలు. ఈరోజు మా అత్తగారు చేసిన నైవేద్యాలు ఒకసారి చూపిస్తానండి. ఒకసారి దగ్గర తీసుకురా. అత్తయ్య మీరు చేసిన నైవేద్యాలు ఏంటి? అంటే ఇక్కడ మనము అంటే నేను పూజ చేసే టైంలో ఖచ్చితంగా అమ్మవారిని అట్లా నిండుగా అలంకరించి అట్లా కలశం పెట్టుకొని, కలశం తర్వాత వినాయకుడి తర్వాత గౌరీ పూజ, అమ్మవారికి బట్టలు గాజులు అంటే వడి బియ్యాలు అమ్మవారికి ఇవ్వడమే కాకుండా అన్ని రకాల పండ్లు స్వీట్లు అన్ని పెట్టడంతో పాటు మనం ఇంట్లో తయారు చేసినటువంటి నైవేద్యాలు ఇవి వచ్చేస్తేనేమో ఇది పులిహోర, ఇది దద్దోజనము, ఇవి మినపవడలు, ఇవి శనగలు నానబెట్టిన కంపల్సరీ, ఇది కేసరి అన్నట్టు, ఇది రవ్వ కేసరి, ఫ్రూట్స్ సీతాఫలం కూడా అమ్మవారికి ఇష్టం కాబట్టి ఇది ఖచ్చితంగా తీసుకురావడం జరిగింది. మా అందరికి వాయినాలు ఇవ్వడానికి మా అత్తయ్య రెడీ చేసి పెట్టారు. వాయినాలలో కూడా అందరికి చూసారు కదా, వాయినాల్లో కూడా గాజులు అంటే బ్లౌజ్ పీస్, వక్క, ఖర్జూర పండు, మళ్ళీ అరటి పండ్లు, స్వీట్ అన్నిటిని కూడా మనం అట్లా నిండుగా అందరికి ఇవ్వడం జరుగుతుంది. నేను 21 మందికి ఈ రోజు నేను వాయినం ఇవ్వడం జరిగింది. మా అత్తయ్య గారు ఈ రోజు 21
మందికి 21 మందికి అది వాయినం ఇవ్వడానికి తయారు చేసి పెట్టడం జరిగింది. అమ్మవాళ్ళు వచ్చే అమ్మవాళ్ళందరూ కూడా వాయినం అందుకోవడానికి మేమైతే రెడీగా ఉన్నాము. సో ఇది మా లైల గురు గారి ఇంట్లో వరలక్ష్మి వ్రతము. సో నిజంగా నాకు మాట్లాడదా మామయ్య గారు మాట్లాడదు, నేను చెప్తాను మామయ్య గారి గురించి. సో మీ ఇద్దరి లైఫ్ స్టోరీ వీడియో వచ్చిన తర్వాత చాలా మంది మీ ఇద్దరు ట్రెండింగ్లోకి వెళ్ళిపోయారు. మీ ఇద్దరు చాలా మంది అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరు అందరికి హాయ్ చెప్పండి మామయ్య సార్. అత్తయ్య గారు ఎట్లా అందరికి వచ్చి మీరు ఒకసారి హాయ్ చెప్పండి. హాయ్ అందరికి. సో ప్రతి ఇయర్ వరలక్ష్మి వ్రతానికి మీరు వచ్చి అత్తయ్య గారిని ఆశీర్వదించి అండ్ ఈ పూజలో పాల్గొంటూ ఉంటారు కదా మామయ్య, మీ యొక్క ఫీలింగ్ ఎలా ఉంది? స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే నేనే చేసిన ఎక్కువ శాతం పూజ. అత్తయ్యతో చేసుకోవడం అంటే అది ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది అంతే. ఇది మొదటి నుండి కూడా అంటే మేము ఎన్ని రోజులు ఎక్కడెక్కడ బిజీ ఉన్నా కానీ ఈరోజు ఖచ్చితంగా ఈ టైం కలుసుకొని ఇట్లాగ పూజ చేసుకుంటాము. ఇది దాదాపు మాకు 12 years నుంచి అనుకుంటున్నాను. 12 years కంప్లీట్ అయిపోయింది దాదాపు. ఇది 12 సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఇప్పటికీ. అంటే మీ ఇద్దరి పెళ్ళైన దగ్గర నుంచి వరలక్ష్మి వ్రత పూజ స్టార్ట్ చేస్తారు. అవును. సో 12 సంవత్సరాల నుంచి వీరి జంటగా వరలక్ష్మి వ్రతం అయితే చేయడం జరుగుతుంది. మా మ్యారేజ్ అయ్యి 15 years అయిపోయింది, బట్ మేము 12 years నుంచి ఇవి చేసుకుంటాం. సో మామయ్య గారే మార్నింగ్ వచ్చి అలంకరణ స్టార్ట్ చేశారా, మీరు చేశారా? అంటే అందరం ఇక్కడ ఉన్న వాళ్ళము తను చేస్తారు, ఎవరి కొంత సపోర్ట్తోని ఒకరి సపోర్ట్తోని అనేది అన్ని చేసుకుంటాము. మామయ్య గారు అందరు పొద్దున వచ్చి నేనే అన్ని ఎప్పుడు కూడా దేవుడి అమ్మవారిని అలంకరించడం అవన్నీ కొంచెం తను ఎక్కువగా చేస్తుంటారు. సో మీ ఇద్దరికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, చాలా మంది అభిమానులు ఉన్నారు. మీ ప్రేమకి చాలా మంది కూడా అంటే ట్రాన్స్జెండర్స్ అంటే చాలా మంది కొంచెం మధ్యలో అట్లా ఉంటారు కదా. సో ఇప్పుడు అవన్నీ నేను మాట్లాడకూడదు. కాకపోతే మీ ఇద్దరికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి మీ ఇద్దరి బ్లెస్సింగ్స్ చాలా మంది కోరుకుంటున్నారు. అండ్ మీ ఇద్దరికి అడిగానని చెప్పేసి చాలా మంది అన్నారు. కాబట్టి మన ఇట్స్మీ స్నేహ ఛానల్ ఫాలోవర్స్ అందరికీ, సబ్స్క్రైబర్స్ అందరికీ ఒకసారి మీ ఇద్దరు ఆశీస్సులు ఇవ్వాలని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ మమ్మల్ని గుర్తుపెట్టుకున్నందుకు. ఖచ్చితంగా మీరు మనసులో ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికలు నెరవేరాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ అదేవిధంగా ఆదర్శంగా కూడా మీలాగా ఉండాలి అని చెప్పేసి అని చాలా మందికి వాళ్ళు చెప్పే మాటల్ని మేమందరం కూడా అంటే మీరు ఏదైతే మాకు కామెంట్లో చెప్పారో వాళ్ళని చూసి నేర్చుకోండి. వాళ్ళలో అంటే ఏది ఆశించకుండా వాళ్ళలో జెన్యూన్ లవ్ కనబడుతుందని మీరు అన్నారు కదా. దానికి నిదర్శనం నిజంగా మీరు పెట్టిన మెసేజ్ ఏదైతే ఉందో నాకు హార్ట్ తగిలింది. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. అంటే వీడియో స్టార్ట్ అవ్వడం కొంతమంది స్కిప్ చేస్తూ ఉంటారు, కానీ మీరు ఎండ్ వరకు చూసి ఇలాంటి కామెంట్స్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళిద్దరితోనే మీకు థ్యాంక్స్ చెప్పించాలని చెప్పేసి అనుకున్నాను. సో లక్కీగా ఈరోజు నాకు టైం దొరికింది. అండ్ వీరి యొక్క 15 సంవత్సరాల ప్రేమ 15 సంవత్సరాల ప్రేమకి 12 సంవత్సరాలుగా వీళ్ళు వరలక్ష్మి వ్రతం పూజ చేస్తూనే ఉన్నారు. మా ప్రేమ వచ్చేస్తే 20 years అయిపోయింది, బట్ మా మ్యారేజ్ అయ్యి 15 years అయిపోయింది. మేము పూజ చేయబట్టి 12 years అయిపోయింది. 20 సంవత్సరాల ప్రేమ, 15 సంవత్సరాల పెళ్లి జీవితం, తర్వాత 12 సంవత్సరాల వరలక్ష్మి వ్రతం వేడుక. నిజంగా ఇది చాలా మందికి ఆదర్శమే అనుకోవచ్చు మీరిద్దరు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య, మీ యొక్క సమయంలో అంటే చాలా బిజీగా ఉన్నారు. సో మన ఛానల్కి టైం ఇచ్చి మీరు మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ మామయ్య గారు, అత్తయ్య గారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. తెలుగు ప్రేక్షకులందరికీ, మహిళలందరికీ కూడా శ్రావణ మాస వర మహాలక్ష్మీదేవి వ్రత శుభాకాంక్షలు. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అందరికీ మా అత్తయ్య గారు మాకు వాయినం ఇస్తారు. సో మేమందరం ఇప్పుడు వాయినం తీసుకుని మా అత్తయ్య గారు, మా అమ్మాయి గారు ఆశీస్సులు కూడా మేము తీసుకుంటాము. ఆ తర్వాత చాలా మంది, నేను చెప్పాను కదా ఇందాక మీకు ఎంట్రన్స్లో, మా వాళ్ళు నన్ను కొంతమంది ఇన్వైట్ చేయడం జరిగింది. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కూడా కొన్ని క్లిప్పింగ్స్ తీసుకుని చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
వాయినం ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం పుట్టినమ్మ వాయినం ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం సో ప్రస్తుతానికి నేను ఎక్కడ ఉన్నానంటే మా పూర్ణిమ వంటకైతే వచ్చాను. మా ట్రాన్స్ మహిళలు కూడా ఏ విధంగా అమ్మవారి పూజలు చేసుకుంటారు, మేము ప్రతి ఒక్క పండుగ సెలబ్రేషన్ చేసుకుంటాము, అమ్మవారి పూజలు చేసుకుంటాము. సో నిండు సౌభాగ్యవతిగా మేము ఎప్పుడైతే చేంజ్ అవుతామో అప్పటి నుంచి అమ్మవారి పూజ ప్రతిదీ కూడా చేసుకుంటాము. సో ఇది చూస్తున్నారు కదా, ఒక్కసారి ఆ అమ్మవారిని అంతగా చూపించేసుకోవాలి. సో వరలక్ష్మి వ్రతం అమ్మవారి యొక్క దాని గురించి ఒకసారి నేను కాకుండా మన పూర్ణిమ మాటలు చెప్తాను. ఒకసారి కూర్చో పూర్ణిమ. వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. హాయ్ అత్తయ్య, మీకు కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అత్తయ్య. సో చూస్తున్నారు కదా, మార్నింగ్ నుంచి నేను వరలక్ష్మి వ్రతాలు ఫస్ట్ మా అత్తయ్య దగ్గరికి, తర్వాత వచ్చేసి ఇప్పుడు పూర్ణిమ దగ్గరికి అయితే రావడం జరిగింది. సో పూర్ణిమ, వరలక్ష్మి వ్రతం చాలా బాగా చేసావు. సో ఎలా చేసావు ఏంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తావా? అత్తయ్య సరే అత్తయ్య. అందరు ఎలా చేస్తారో నేను కూడా అలాగే చేశాను అత్తయ్య. మనమంటే ప్రత్యేకంగా ఏం లేదు. ఏవైతే నైవేద్యాలు, ఇది పెరుగన్నము, ఇది పరమాన్నము, ఇది పులిహోర, ఇది పాయసము, ఇవి శనగలు అత్తయ్య. అమ్మవారికి అతి ఇష్టమైన శనగలు ఇవి ఫ్రూట్స్, ఇవన్నీ సేమ్ అలాగే కలశం ఏదైతే కలశంలో అమ్మవారిని ఆవాహన చేసి అలాగే అమ్మవారిని పటం పెట్టి సేమ్ యాజ్ ఇట్ ఈజీగా తీసుకున్న దగ్గరికి ఎంత బాగా అలంకరణ చేశామంటే చూడండి, మా ట్రాన్స్ మహిళలు కూడా అమ్మవారి పూజల్లో చేయడం అనేది అంత బాగా చేస్తాం. ఇందులో కాయిన్స్ ఉన్నాయి కదా, ఈ కాయిన్స్ అన్నీ కూడా మీకు తెలియజేస్తుంది. ఎందుకంటే ఈ కాయిన్స్ అన్నీ కూడా మేము బస్తీకి వెళ్ళినప్పుడు కానీ అక్కడికి వెళ్ళినప్పుడు అవి మీకు ఇవ్వడానికి, అంటే పూజల్లో మీకు ఏదైతే చేస్తే మంచి జరుగుతుంది అనేది మాకు 1 రూపాయి కాయిన్ ఇవ్వండి అని మీరు అంటారు కదా, ఇలాంటి కాయిన్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టి అమ్మవారి పూజలో పెట్టి మీకు ఇవ్వడం కోసం ఇలా చేస్తాం. అంతే కదా? అంతే అత్తయ్య. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కలశ ఆవాహనలో అమ్మవారిని కలశంలో ఆవాహన చేసి సేమ్ కలశ పూజ, గణపతి పూజ, వరలక్ష్మి పూజ చేసేసి అందరిలాగా చేసుకొని ఎట్లాగైతే మా వాయినాలు ఇస్తామో ఇప్పుడు మనం కూడా వాయినాలు కూడా రెడీ చేసాం. వాయినాలు చూపించావు ఒకసారి. సో చూసారు కదా, వాయినాలు కూడా అలా సెట్ చేసి పెట్టడం జరిగింది అన్నట్టు. ఇప్పుడు వచ్చిన ముత్తైదులకి వారిని మనం అమ్మవారి స్వరూపాలుగా, వరలక్ష్మి దేవతలుగా మనం వాళ్ళని పిలిచి వాళ్ళకి ఈరోజు మనకు తోచినంత వాయనం ఇస్తాం. అత్తయ్య కొంతమంది రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు, కానీ అది మన సాంప్రదాయంలో లేదు. వాయనం అనేది మన సాంప్రదాయంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ వాయనంలో ఒక్క పండు, ఒక రవిక ముక్క, గాజులు, పువ్వులు ఇవి మనం ఇస్తాం అత్తయ్య ఖచ్చితంగా. ఇవి ఇప్పుడు వచ్చిన మన ముత్తైదులకి వాయనం ఇస్తాము. చాలా ముద్దుగా అమ్మవారి అంటే సాక్షాత్ అమ్మవారు కూర్చుంటే చాలా బాగా కూర్చుంది మా పూర్ణిమ. ఆమె చూడ ఎంత ముద్దుగా ఉందో. నిజంగా నాకు అంటే తల్లికి బిడ్డలు ముందుగా ముందుకెళ్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది కాబట్టి. సో వరహ మహాలక్ష్మి పూజ రోజు ఈరోజు మా పూర్ణిమ ఇలా రెడీ అయ్యి అమ్మవారి పూజ చేయడం జరిగింది. మా ట్రాన్స్ఫర్ ఈ విధంగా పూజ చేసుకుంటాము. సో వచ్చిన వాళ్ళందరికీ పసుపు పెట్టి ఆ తర్వాత మనం చేస్తాం. సో నెక్స్ట్ కార్యక్రమం అంతా కూడా చేసేద్దాము. తర్వాత మళ్ళీ ఇంకా చాలా మంది ఇళ్ళకి వెళ్ళేది ఉంది కాబట్టి అందరిని కూడా చూపిస్తూ ఉంటాను వీలైనంత వరకు. సో ఇది మా ఇంటి వరలక్ష్మి వ్రతం అన్నట్టు. వరలక్ష్మి వ్రతానికి మా పూర్ణిమ చేసిన వంటలు చూపిస్తాం. ఒకసారి తొందరగా వచ్చేసి పూజ వంట చూపించిన తర్వాత మనం వాయనం ఇచ్చేద్దాము. సో నాకు ఇష్టమైన అమ్మవారికి ఇష్టమైన పులిహోర పూర్ణిమ చాలా బాగా చేస్తుంది. పులిహోర ఒకసారి మన ఛానల్లో చూపిద్దాం పూర్ణిమ సీక్రెట్ ఏంటనేది. అండ్ పర్వన్నము, అమ్మవారికి ఇష్టమైన శనగలు, అండ్ పాయసం, అదేవిధంగా దద్దోచనము, అండ్ ప్రసాదాలు, అదేవిధంగా అమ్మవారికి ఇష్టమైన పండ్లు, చీర అన్నీ కూడా ఒక ఆడవాళ్ళు ఏ విధంగా అయితే వరలక్ష్మి వ్రతం చేస్తారో సేమ్ అదే ఆస్టీస్గా మా ట్రాన్స్మల్కు చేస్తారు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ రూపు కనిపిస్తుంది కదా, ట్రాన్స్మల్కు రూపు వేసుకుంటారా మరి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయా అని చెప్పేసి అంటే మా దాంట్లో చెప్పాం కదా, హిజ్రా మరో హిజ్రా పెళ్ళిన తతంగం ఏదైతే ఉందో ఆ తతంగమే మేము సౌభాగ్యవతిగా తీసుకుంటాము. ఎవరైతే గురువు అంటే మా దాంట్లో గురువు ఎవరైతే ఉంటే ఇప్పుడు ఆమె నా కోడలు అన్నట్టు, నేనే ఆమె వేయడం అనేది సాంప్రదాయం అన్నట్టు. మా దాంట్లో మేము అలాగే చేసుకుంటాం అన్నట్టు. సో ఇదే మా పూజ కార్యక్రమం అన్నట్టు. కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు వచ్చేసేమో భక్తులతో వేయించుకుంటారు, కొంతమంది ఏమో గురువులతో వేయించుకుంటారు. ఇది మా సాంప్రదాయం అన్నట్టు. అలాగే చాలా మంది
కూడా మనల్ని అడుగుతారు కదా అత్తయ్య, ఈ మంగళసూత్రాలు మీకు ఎవరు కడతారు, ఏంటి అసలు ఇవి మీరు ఎందుకు వేసుకుంటారు అని అడుగుతారు కదా. ఇప్పుడు అత్తయ్య చెప్పినట్టు ఏంటంటే, మా ఏదైతే హిజ్రా కల్చర్ ఉందో, మా కల్చర్లో సర్జరీ తర్వాత ఈ పసుపు కొమ్ము ఈ నల్ల పూసలు కట్టేది మా గురువు గారే, కాబట్టి ఈ పుస్తలు కూడా గురువు గారే కడతారు. ప్రతి ఇయర్ మేము వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు ఈ కాస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా అమ్మవారికి పెట్టి అది మళ్ళీ గురువుతోటే మేము అలా వేయించుకోవడం జరుగుతుంది. తర్వాత అవి పుస్తకాలలో యాడ్ చేసుకోవడం జరుగుతుంది. మీకు ఎవరు కడతారు ఇలా ఇది ఒక క్లారిటీ వాళ్ళకి ఇవ్వాలి. కొంతమంది అబ్బాయిలు పెళ్లి చేసుకుంటారు, కొంతమంది ఇలా అన్నట్టు, అంతే కదా. అంతే అత్తయ్య. సో వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు మరొకసారి మీకు కూడా, అలాగే తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా వరలక్ష్మి వ్రత స్నేహ ఫ్యామిలీ తరపున వరలక్ష్మి శుభాకాంక్షలు. సో వాయినాలు ఇచ్చేద్దాం అత్తయ్య. పదే. గారికి ఫస్ట్ వాయనం ఇస్తినమ్మా వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఈ రోజు మా ఇంటికి వచ్చింది ఎవరు? వరమహాలక్ష్మి. ఇస్తినమ్మా వాయనం. వరమహాలక్ష్మి. ఇస్తినమ్మా వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఈ రోజు మా ఇంటికి వచ్చింది ఎవరు? సాక్షాత్ వరలక్ష్మి మాత వచ్చింది. ఇస్తినమ్మా వాయనం. ఇస్తినమ్మా వాయనం. ఈ రోజు మా ఇంటికి వచ్చింది ఎవరు? సాక్షాత్ వరమహాలక్ష్మి దేవి వచ్చింది. ఇస్తినమ్మా వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఈ రోజు మా ఇంటికి వచ్చింది సాక్షాత్ వరలక్ష్మి అమ్మవారు వచ్చారు. ఇస్తినమ్మా వాయనం. ఇస్తినమ్మా వాయనం. ఇస్తినమ్మా వాయనం. ఈ రోజు మా ఇంటికి వచ్చింది ఎవరు? ఇస్తినమ్మా వాయనం. ఈరోజు మా ఇంటికి వచ్చింది మార్నింగ్ నుంచి వరలక్ష్మి వ్రతానికి అయితే నేను ఫస్ట్ మా అత్తయ్య గారు పిలవడం జరిగిన తర్వాత పూర్ణిమ వంటికి, తర్వాత ఇప్పుడు తన్మయ వంటికి వచ్చాను. తన్మయ వంటికి ఒకసారి అమ్మవారిని అంతా కూడా చూపిస్తాను, తను వాయినం ఇచ్చి అంతా కూడా చూపిస్తాను మీకు. సో మా ట్రాన్స్ మధ్యలో కూడా ప్రతి ఒక్కరం కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుంటామని మీకు తెలియచేయడం కోసము, అదేవిధంగా సౌభాగ్యవతిగా ఈ పూజ చేసుకోవడం మాకు ఇది సాంప్రదాయం అన్నట్టు. సో ఈ యొక్క పూజని మీ అందరికీ తెలియచేయాలి కాబట్టి ప్రతి పూజలు అంటే ఫ్యామిలీస్లో ఒక స్త్రీ అయితే ఏ విధంగా అయితే ఇంట్లో పూజలు చేస్తూ ఇంటిని సంతోషంగా ఉందని కోరుకునే దాంట్లో ఒక స్త్రీ ఏ విధంగా అయితే ముందుంటుందో అదే తరహాలో ట్రాన్స్ మహిళ కూడా ఉంటుందనే విషయం తెలియచేయడం కోసమే నేను ఫస్ట్ మా అత్తయ్య గారు పిలవడం జరిగిన తర్వాత పూర్ణిమ వంటికి, తర్వాత ఇప్పుడు తన్మయ వంటికి వచ్చాను. తన్మయ వంటికి ఒకసారి అమ్మవారిని అంతా కూడా చూపిస్తాను, తను వాయినం ఇచ్చి అంతా కూడా చూపిస్తాను మీకు. సో మా ట్రాన్స్ మహిళలో కూడా ప్రతి ఒక్కరం కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుంటామని మీకు తెలియచేయడం కోసము, అదేవిధంగా సౌభాగ్యవతిగా ఈ పూజ చేసుకోవడం మాకు ఇది సాంప్రదాయం అన్నట్టు. సో ఈ యొక్క పూజని మీ అందరికీ తెలియచేయాలి కాబట్టి ప్రతి పూజలు అంటే ఫ్యామిలీస్లో ఒక స్త్రీ అయితే ఏ విధంగా అయితే ఇంట్లో పూజలు చేస్తూ ఇంటిని సంతోషంగా ఉందని కోరుకునే దాంట్లో ఒక స్త్రీ ఏ విధంగా అయితే ముందుంటుందో అదే తరహాలో ట్రాన్స్ మహిళ కూడా ఉంటుందనే విషయం తెలియచేయడం కోసమే ఈరోజు వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఆల్రెడీ ఇంతకుముందు చాలా వీడియోస్ చూపించాను నీకు, కానీ కొత్త కొత్త జనరేషన్ వచ్చే వాళ్ళందరికీ కూడా అంటే పాత వీడియోస్ ఏవి కూడా మన రికమెండేషన్ కావు, ఎక్కడో 2-3 years బ్యాక్ తీసిన వీడియోస్ మళ్ళీ చూపించాలనే ఆలోచనతో మీకు అదేవిధంగా కొత్త కొత్త మా కమ్యూనిటీలో అంటే ఎవరైనా సరే ట్రాన్స్గా చేంజ్ అయిన తర్వాత సౌభాగ్యవతిగా చేంజ్ అయిన తర్వాత కంపల్సరీ తప్పకుండా ఈ పూజ చేసుకోవడం చాలా వరకు కూడా కొంతమంది చేసుకుంటారు. సో కాబట్టి ఈ విషయం తెలియజేద్దామని చెప్పేసాను నీ వీడియో. ఒక్కసారి అమ్మవారిని చూసారు కదా ఇప్పటిదాకా ఎంత బాగా అలంకరణ చేసుకున్నాము. సో పూజలలో మా ట్రాన్స్ మధ్యలో మేము ఎంత పద్ధతిగా ఎంత బాగా చేసుకుంటామని మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఒకసారి అమ్మవారిని అంతా కూడా చూపించి. సో తన్మయ్ నైవేద్యాలు ఏమేమి చేసావు ఈరోజు? పులిహోర,
దద్దోజనం, శనగలు, పర్వన్నం, పళ్ళు. స్వీట్ నైవేద్యంతో పాటు అమ్మవారికి ఇవైతే చేయడం జరిగింది. సో అంటే ఏంటంటే మన నైవేద్యాలు అయితే కంపల్సరీ అందరం చేస్తాము. సో మేము కూడా వంటలు చేసి అన్ని చేసి పెడతాము. వచ్చిన ఎవరైతే ముత్తైదులు ఉంటారో వాళ్ళకి చాలా వరకు మేము భోజనాలు పెట్టే పంపించడంలో మేము చేస్తామన్నట్టు. సో ఈరోజు ఇప్పుడు ఇక్కడ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఒకసారి పైన మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాలి. సో ఇది మా ఇంటి వరలక్ష్మి వ్రతం అన్నట్టు. ఇస్తినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది ఎవరు? ఇస్తినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది ఎవరు? జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినా కూడా మీకు పేరు తీసి చూపిస్తాను. సో ఒకసారి మన అమ్మవారిని అంతా కూడా చూపిస్తాను, వాయనం వచ్చి అంతా కూడా చూపిస్తాను మీకు. సో ఇప్పుడైతే నేను మా చిట్టి వాళ్ళ ఇంటికి వచ్చాను. సో ఇక్కడ కూడా వరలక్ష్మి వ్రత పూజకి అయితే నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఇక్కడ పూజ కూడా కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది. చాలా మంది కూడా ఆ వరలక్ష్మి అమ్మవారి వాయనం తీసుకోవడానికి అండ్ అదేవిధంగా మా చిట్టి పూజ ఎలా చేస్తుందో కూడా అంతా కూడా చూపిస్తాను. పదండి. సో మొత్తానికి చూసారు కదా, నేను ఎప్పుడు చిట్టి వాళ్ళకి అయితే రావడం జరిగింది. చిట్టి, వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నీకు కూడా వరలక్ష్మి పండుగ శుభాకాంక్ష. సో ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నావు ఈ పూజ? నేను అమ్మవారి పూజ చేయబట్టి 8 సంవత్సరాల నుంచి వెళ్ళి చేస్తున్నా. 8 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా అలంకరణ చేయడం అదంతా కూడా కదా? ప్రతి ఇయర్ కూడా ఇలానే చేస్తా. ఓకే, అంటే అమ్మవారు ఒకసారి చూపించండి. ఒకసారి అలంకరణ కానీ అదంతా కూడా ఎంత బాగా చేశారో. అండ్ మా ట్రాన్స్ మహిళలు కూడా ఇలాంటి పూజలు చేస్తారని చెప్పేసి నేను మార్నింగ్ స్టార్ట్ చేసిన వీడియో స్టార్ట్ చేయడము అప్పటి నుంచి ఇప్పటిదాకా తిరుగుతూనే ఉన్నాను. సో చిట్టి ప్రతి ఇయర్ కూడా మమ్మల్ని ఇన్వైట్ చేస్తుంది, బాగా తప్పు కూడా రావాలని చెప్పేసి అనేసి. చిట్టి ఈరోజు మార్నింగ్, ఇప్పుడు నైట్ పూజ కదండి ఇది, మార్నింగ్ నుంచి ఉపవాసమే ఉన్నావు. ప్రతి ఇయర్ నుంచి ఉపవాసమే ఉంటాను. అమ్మవారి పూజ అయ్యేదాకా నేను ఇంతవరకు ఒక మంచిలో తప్పించి ఇంకా నేను ఏం తినను. పూజ అయిపోయేదాకా నేను అస్సలు వాటరే తాగుతాను. ఎంత ముద్దుగా ఉంటుందండి మా చిట్టి. ఎంతైనా అమ్మవారి కళ ఇస్తుంది. లక్షణంగా మంచిగా ముద్దుగా తెలుగింటి ఆడపడచ్చు అంటే ఎవరైనా కాదంటారో చెప్పండి. మా ట్రాన్స్ మరి ఇలా అందంగా రెడీ అయ్యి ముస్తాబయ్యి ఒక స్త్రీ ఎలా అయితే ఉంటుందో అలా ముస్తాబయ్యి అమ్మవారి పూజలు చేసుకుంటాము. అండ్ నేను ఇందాక చెప్పాను కదా, మీకు కొన్ని కాయిన్స్ కూడా అక్కడ పెట్టామని చెప్పేసి అనేసి. ఆ కాయిన్స్ దేనికోసం అన్నట్టు? అదే అమ్మవారికి తెచ్చి మనం డైలీ వెళ్ళి పూజ చేసి అదే మేము అందరికి ₹1 ఇస్తాం కదా, అదే ₹1 1 ఇయర్కి ఒకసారి పూజ చేస్తాము. అవన్నీ అలా దాచిపెట్టి ప్రజలందరూ బాగుండాలి, మాతో ₹1 తీసుకుంటారు కదా, అదే ₹1 మేము ఇస్తాం అందరికి.
అంటే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని చేసే పూజని మేము చేస్తాము అన్నట్టు. మాకు మీరే అంటే మేము దాతలందరూ కూడా మమ్మల్ని కోపగించుకున్నా తిట్టుకున్నా ఎన్ని మాట్లాడినా సరే అంటే మీరందరూ బాగుందని కోరుకున్న దాంట్లో మాత్రం మీ ఇంటి ఆడబిడ్డలుగా మీ ఇంటి బంధువులుగా ఉండే దాంట్లో మాత్రం మనం ఉంటాం, అంతే కదా చిట్టి? తప్పకుండా మనం ఉంటాం. సో నిజంగా అంటే మేము ప్రతి ఒక్కరు కూడా అదే కోరుకుంటాము. ఎందుకంటే మీరు బాగుంటేనే మేము బాగుంటాము, మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి కోరుకున్న దాంట్లో మేము ఉంటాము. చిట్టి అందరికి వాయిన్యాలు అయితే సెట్ చేసేసాము, నెక్స్ట్ వాయిన్యాలు ఇస్తుంది. ప్రసాదాలు ఏమేమి చేసాం చూడండి, ఇన్ని రకాలు చేసావా చిట్టి? ఏమేమి స్పెషల్ చెప్పి ఈరోజు? పులిహోర, దద్దోజనం, సేమియా పాయసం, సేమియా పాయసం, వడలు, శనగలు ఇష్టమైనవి, బచ్చాలు, భక్ష్యాలు అమ్మవారికి ఇష్టమైనవి కదా ఇవి భక్ష్యాలు. వావ్. తర్వాత ఇది పరమన్నం, తర్వాత ఇది వచ్చేసి ఎర్రటి దానిమ్మ గింజలు. అసలు యాక్చువల్లీ అమ్మవారికి ఇవన్నీ కూడా ఇష్టమైన నైవేద్యాలు అన్నట్టు. సో మా చిట్టి మార్నింగ్ లేసి పూజ కార్యక్రమాన్ని చేసుకుంటూ ఇప్పుడు నైట్ 9:30 ఏమవుతుంది అనుకుంటా యాక్చువల్లీ. సో 9 అంటే ఈవినింగ్ స్టార్ట్ చేసింది అనుకుంటా పూజ. సో నేను లాస్ట్ ఇప్పుడు చిట్టి దగ్గరికి వచ్చాను ఇప్పుడు నేను. సో చిట్టి ఈ పూజ కార్యక్రమం అంతా కూడా ఇప్పటిదాకా అజయ్ గారితో పూజ అదంతా కూడా చేశారు. ఆ వీడియో అంతా కూడా మీరు చూసారు కదా. సో ఇప్పుడు వచ్చిన ట్రాన్స్ మహిళలందరికీ కూడా వాయినం ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. సో చిట్టి నీ ఫీలింగ్ చెప్పు ఒకసారి. 8 సంవత్సరాలు కదా, నీకు ఎలా అనిపిస్తుంది? అండ్ మన ఎయిట్స్ మీ స్నేహ ఛానల్లో ఈసారి నీ యొక్క అంటే ఇన్ని సంవత్సరాలు పూజ చేస్తుంది అందరితో పంచుకుంటున్నావు కదా, సో కొంచెం నీ యొక్క ఫీలింగ్ చెప్పు. అంటే ప్రతి ఇయర్ చేస్తున్న అమ్మవారికి నాకు ప్రతిదీ అమ్మవారు దారి చూపిస్తుంది. ఏదైనా ముందులో నా అడుగులో అడుగు అమ్మవారు వేస్తుంది. ప్రతిదీ నాకు ఏదంటూ నాకు ప్రతి ఇయర్ నేను అమ్మవారికి పూజిస్తుంటే ప్రతి ఇయర్ నాకు ఇంకోటి ఇస్తుంది. అది ప్రతిదీ ఇస్తుంది అమ్మవారు. అంతే, అమ్మవారిని మనము మంచి మనసుతో కొలుచుకుంటే తప్పకుండా ఆ దైవ కృప అనేది అందరిపైన ఉంటుంది. సో అదే భాగంలో చిట్టి కూడా చేసుకుంటున్నట్టు. సో మీ ఫ్యామిలీ మెంబర్స్, అదేవిధంగా మన కమ్యూనిటీ మెంబర్స్, అదేవిధంగా నువ్వు కోరుకుంటే ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ మన ఇట్స్ మిస్ నేచర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బాగుండాలి. అమ్మవారు పూజిస్తుంది కదా, అందరూ బాగుండాలి. ఇస్మిస్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మేము అన్ని ప్రతిదీ చేస్తాం మీ గురించి. మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అందరికీ వరలక్ష్మి పండుగ శుభాకాంక్షలు. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ లాస్ట్ ఇక్కడే కాబట్టి ఇప్పుడు ఇదంతా పూజ కార్యక్రమం అంతా ఇప్పుడు అయిపోయింది. సో ఇప్పుడు అందరికీ కూడా వాయినాలు ఇచ్చే కార్యక్రమం అంతా కూడా వీడియో చూపిస్తాము. అండ్ తర్వాత మేము అందరం కూడా ఇప్పుడు మా చిట్టి చేసిన ఏవైతే నైవేద్యాలు ఉన్నాయో అవన్నీ కూడా భోజనాలు చేసి వచ్చిన ముత్తైదులు అందరం కలిసి తినేసి ఇంటికి వెళ్తాం అన్నట్టు. సో ఇస్తినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం. అక్షంతలి కొన్ని చేతుల ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇస్తినమ్మ వాయనం, 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 ఇస్తినమ్మ వాయనం. ఇప్పుడు మీరు అమ్మవారు నాకు ఇస్తినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఓకే, ఆశీర్వాదం మీద వాయనం, ఇస్తినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం.
ఇంకా 4 ఉన్నాయి. ఇస్తినమ్మ వాయనం కూడా 4. ఇస్తినమ్మ వాయనం 4 పెట్టాడు. ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం తీసుకో. ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం వాటిలో గాజులు తీసుకో. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ మా వాయనం ఇంటికి ఎవరు వచ్చారు? సాక్షాత్ మహాలక్ష్మి. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం వాయనం ఎవరు తీసుకుంటున్నారు? సాక్షాత్తు అమ్మవారు వరమహాలక్ష్మీదేవి. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. వాయనం ఎవరు తీసుకుంటున్నారు? సౌభాగ్యలక్ష్మి. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. వాయనం ఎందుకు తీసుకుంటాను? మీ ఇంట్లో వరలక్ష్మి దేవత వచ్చింది కాబట్టి తీసుకుంటున్నాను. వాయనం. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. మా ఇంటికి ఎవరు వచ్చారు? సాక్షాత్తు వరమహాలక్ష్మి. మరొకసారి వరలక్ష్మి శుభాకాంక్షలు చెట్టి. నీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇదండి వరలక్ష్మి వ్రతం పూజ కార్యక్రమం సంబంధించిన మా ట్రాన్స్మేల పూజ. థ్యాంక్ యూ.